ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడడం జిల్లాల గురించి మాట్లాడుకుంటూ ఆయన ఏమన్నారంటే జిల్లాల విభజన ప్రత్యేకంగా హుస్నాబాద్ లోపల ఈ 3 మండలాలు మళ్ళా కరీంనగర్ జిల్లాలో కలుపుతా ఇది శాస్త్రీయ పద్ధతిలో కూడా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది. పబ్లిక్ మీద ప్రజల మీద ఇది వాళ్ళు దౌర్జన్యంగా ఈ యొక్క జిల్లాల విభజన వాళ్ళ మీద రుద్దిండ్రు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నువ్వు మంత్రి లెక్క మాట్లాడలేకపోయినా ప్రభాకర్ గారు, ఏమీ తెలియని ఒక అమాయకుడు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి అవగాహన లేని మనిషి లెక్క మాట్లాడమని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నీ పక్క పొంటి కూర్చొని చేతులు ముడుచుకొని కూర్చున్న కేడన్ లింగమూర్తి నాకు కనబడ్డది. ఆయన్ని నేను 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాగానే ఇదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టెంట్ వేసుకొని మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి అని చెప్పి ధర్నా చేస్తే నేను స్వయంగా అప్పుడు పోలీసు వాళ్ళు కూడా మీరు రావద్దు సార్ ఏమైనా అవుతుందంటే నేను నాతో పాటు ఉన్న కొంతమంది మిత్రులు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను తీసుకొని వెంట పెట్టుకొని ఆ టెంట్లకు వెళ్ళి ఖచ్చితంగా ఆర్డీఓ ఆఫీస్ పట్టుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాదు మీరు టెంట్ కొనసాగించండి, నేనే స్వయంగా మీ అందరినీ ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకెళ్లి హామీ ఇప్పించేదానికి కూడా టెంట్ తీయద్దు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు కల్పించి ఆర్డీఓ ఆఫీస్ ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే మేము ఆ ధర్నా బంద్ చేయాలని చెప్పి అదే విధంగా బంద్ చేసడం జరిగింది. ఆ తర్వాత జిల్లాల విభజన సందర్భంలో కూడా ఏ విధంగా ఆర్డీఓ ఆఫీస్ రావాలి హుస్నాబాద్కి అని చెప్పి విషయం వచ్చినప్పుడు ఆ రోజు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోని సిపిఐ పార్టీ వాళ్ళతోని మిగతా వాళ్ళతో ఉన్న మిత్ర పార్టీలు అందరితో కూడా మాట్లాడి మరి ఆ రోజు హుస్నాబాద్ సిద్దిపేటకు వెళ్తేనే మనకు ఆర్డీఓ ఆఫీస్ వచ్చే అవకాశం ఉంటుంది, కరీంనగర్ జిల్లాలో ఉంటే ఆర్డీఓ ఆఫీస్ వచ్చే అవకాశం లేదు అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడితే అయ్యా మనకు ఆర్డీఓ ఆఫీస్ రావాలి, ఏసీపీ ఆఫీస్ రావాలి, తద్వారానే హుస్నాబాద్ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మాట్లాడితేనే అప్పుడు దీన్ని హుస్నాబాద్లో తీసుకెళ్ళి మరి సిద్దిపేటలో జాయిన్ చేసి జరిగింది. అది ప్రజాసేకరణ చేసిన బట్టి చేయలే, ఎంఆర్ఓ ఆఫీస్తోని ప్రతి గ్రామాల్లో కూడా మీటింగ్లు పెట్టించి ప్రతి గ్రామంలో కూడా వారి అభిప్రాయ సేకరణ చేసుకుని అభిప్రాయ సేకరణ ప్రకారమే అక్కన్నపేట మండలం కానివ్వండి, కోయడ మండలం కానివ్వండి, హుస్నాబాద్ మండలం కానీ హుస్నాబాద్ పట్టణం కానీ ఇది సిద్దిపేటలో కలపడం జరిగింది. మీరు ఇవాళ మంత్రి కాగానే నేను కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాకు సిద్దిపేట జిల్లాలో నన్ను ఎవరు గాంతలేరు, నేను కరీంనగర్ పోతే నన్ను గాంతరు కావచ్చు అని చెప్పి మీ యొక్క ఆలోచనతో మీరు ఇట్లా చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నట్టు మీరు ఈ జిల్లాని ఈ 3 మండలాలకు పోయి మరి కరీంనగర్ కలుపుతా అని చెప్పి ఎవరి కోసం చేస్తున్నారు నాకైతే అర్థమవుతుంది. స్వయాన మీ సొంతగా మీరు కరీంనగర్ బలం పెంచుకోవడానికి చేస్తున్నారు తప్ప ఇది ప్రజలకైతే ఉపయోగపడేది కానే కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇవాళ 2 మండలాలు ఏవైతున్నాయో బీందేరపల్లి ఎల్కదుర్తి మండలం, రేపు మీరు కరీంనగర్ అనగానే మొదలు లేసేది ఆ 2 మండలాలే. మేము ఖచ్చితంగా హన్మకొండల వరంగల్నే ఉంటాం, ఇటు రాము అని చెప్పి తర్వాత కోయడ మండలం కానీ అక్కడపేట మండలం కానీ హుస్నాబాద్ మండలం కానీ మీరు ఏ మాత్రం కొంచెం కూడా కరీంనగర్ మాట్లాడినా కానీ మొదలు ఉద్యమం వేసేది 3 మండలం అని తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రి గారికి చెప్తున్నా, నేను అనవసరంగా మీరు ఏదో మీకు ఎవడో దగ్గర నుండి చెంచాగిరి చేస్తాడు చెప్తే విని మీరు దీన్ని అనవసరంగా కరీంనగర్ కలపద్దు. మీరు నిజంగానే మీకు ఒక మంత్రి లెక్క ఈ యొక్క నియోజకవర్గానికి అయినందుకు కదా అటు కరీంనగర్ జిల్లాలో, ఇటు హన్మకొండ జిల్లాలో, ఇటు సిద్దిపేట జిల్లాలో 3 జిల్లాలో కూడా మీ యొక్క ప్రాముఖ్యత ఉన్నది. మీరు ఒకటే జిల్లా చేస్తుంటే మీకు ఏం ప్రాముఖ్యత ఉంటుంది? అయినా మీరు మంత్రి కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా చూడాలి తప్ప ఈ జిల్లాలు ఈ మండలాలు చూస్తారు ఎక్కడైనా కానీ. అంటే మీ యొక్క విజన్ ఎంత తక్కువ మాకు అర్థమవుతుంది. ఇటువంటి పనులు చేయొద్దు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. రెండో విషయానికి వస్తే భయపడి కలిపినావు కదా అంటున్నావు. ఎవరికి భయపడాలి? నేను దేనికోసం భయపడలేదు. ప్రజలు చెప్పింది వినన్నా లేకపోతే ఇంకొకరికైనా భయపడన్నా? ఖచ్చితంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆ రోజు ప్రజలు ఏం చెప్పిండ్రో అదే పని నేను చేసినా అని కూడా మీకు తెలియజేస్తున్నాను. రెండో విషయానికి వస్తే ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలకు వచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికల కన్నా ముందు మీరు ఏం చెప్పింది? ఏదో బాగా అభివృద్ధి చేసిన
ఈ రింగ్ రోడ్ పట్టుకొచ్చినా, గౌరవేలి ప్రాజెక్ట్ చేస్తా, రోడ్లు పట్టుకొచ్చినా, సిద్దిపేట నుంచి వెళ్ళి హన్మకొండ దాకా పట్టుకొచ్చినా, కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ దాకా పట్టుకొచ్చినా, మీరు ఏం పట్టుకురాలే రోడ్లన్నీ కూడా ఇవాళ నేషనల్ హైవే పట్టుకొచ్చింది మా ఎంపీ గారు, గౌరవనీయులు మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు. అటు సిద్దిపేట నుంచి వెళ్ళి ఇటు హన్మకొండ దాకా కానివ్వండి, ఇటు కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ దాకా కానివ్వండి, ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ వచ్చినాయి. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వినోద్ కుమార్ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతోనే అయినా తప్ప మీరు తీసుకొచ్చింది ఏం లేదు. ఇక మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు అన్ని కూడా మాట్లాడింది. నేను ఒకటే మాట అంటాను, 437 కోట్లు గౌరవేలి తీసుకొచ్చామని మాట్లాడింది. ఒక్క కోటి రూపాయలు అయితే మీరు ఇచ్చినా నాకు కనబడలేదు ఎక్కడ. అసలు కాలువ తవ్వడం జరగలేదు. ఆ రోజు మీ పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు గౌరవేలి పోకుండా గండిపల్లి వెళ్ళి పోయి అక్కడ తిరిగి అక్కడ బురదలు అటు ఇటు నడిచి గండిపల్లి ఇప్పటిదాకా అభివృద్ధి చేయాలన్నమాట. మరి మీరు 2 సంవత్సరాలు అవుతుంది మీరు ముఖ్యమంత్రి లేకుండా, ఎందుకు రాలే గండిపల్లికి, ఎందుకు అభివృద్ధి చేయలేదు, ఎందుకు సాగలే ఆ పని అని మేము ప్రశ్నించద్దా? తప్పు కూడా ప్రశ్నిస్తాం మేము. మీరు చేసేదైతే ఏం లేదు. మీ పరిస్థితి ఎట్లున్నా కదా అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు కడప కూడా దాటుతలేదు. కాబట్టి మీరు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే అట్లున్నది. ప్రత్యేకంగా మా మంత్రి గారు గట్టిగా ఉన్న పున్నమరావు గారు, దయచేసి మీరు అక్కర్లేని స్టేట్మెంట్ ఇచ్చి ఏదో అభివృద్ధి చేస్తున్నా ఉన్న హాస్పిటల్ మొత్తం కూలగొడుతుంది. ఇప్పుడున్న ప్రజలు ఏదో హాస్పిటల్ వాడుతుందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం మదర్ అండ్ చైల్డ్ కోసం తీసుకొచ్చిన హాస్పిటల్, దాంట్లో మీరు నడుపుతున్నారు. ఎంత అవస్థ పడుతున్న ప్రజలు అది మీకు అవసరం అర్థమవుతలేరు. మీరు ఒక మంత్రి లెక్క ఉన్నారు. దేనికి ఉన్నారు మీరు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లెక్క ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లెక్క ఉన్నప్పుడు ఇక్కడ బస్ డిపోలో ఎన్ని కొత్త బస్సులు తీసుకొచ్చిండ్రు మీరు చెప్పాలా మాకు? ఎన్ని కొత్త బస్సులు తీసుకొచ్చిండ్రు? అదే కాకుండా మీరు ట్రాన్స్పోర్ట్ లెక్క ఉన్నారు. ఎంబీఏ ఆఫీస్ ఉన్నది. ఇవాళ కూడా ఎంబీఏ ఆఫీస్ ఎక్కడ ఉన్నది? స్టేడియంలో ఉన్నది. మరి కొత్త ఆఫీస్ ఎందుకు తీసుకురాలేదు? అది ఇంకొక మాట మాట్లాడండి. ఆర్డీఓ ఆఫీస్కి వచ్చింది కానీ మీకు అక్కడెక్కడో పెట్టిండ్రు, అక్కడెక్కడో దూరంగా పెట్టిండ్రు అని మాట్లాడండి. హుస్నాబాద్ లోపల మీకు ఇవాళ 250 పడక గదులు కట్టడానికి హాస్పిటల్లో దొరకలేదు. మరి మీరు మమ్మల్ని ఎట్లా అంటారండి? 2 ఎకరాలు ఉన్నారు, 2 ఎకరాల్లో కట్టే ఐఓసి కాంప్లెక్స్ 700 గదాలు 800 గదాలు కట్టమని మీరు ఎట్లున్నారు? అసలు మధ్యలోకి ఎట్లా మాట్లాడింది నాకు అర్థమవుతుంది. ప్రజలకు దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటే బాగుండు, అది ఉండు ఇది ఉండు అని చెప్పి ఇవాళ మీరు మంత్రులు లేకున్నారు. తీసుకురండి చూద్దాం. మీరు ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే మీరు అనే ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇక్కడ లోకల్స్కి వచ్చి చూపించండి, ఎక్కడ పెడతారో చూస్తాం. ఇంకోటి ఏమన్నా మీరు ఇక్కడ ఉన్న మార్కెట్ని అవతలు జరిపి 100 ఎకరాల్లో పెడతాం కదా. ఎక్కడన్నా 100 ఎకరాలు అసలు హుస్నాబాద్లో? ఇళ్ళ ఎక్కడ 100 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? అన్ని గుట్టలు చోట్ల ఉన్నాయి. అంటే ఆ గుట్టలు తవ్వి మట్టి అమ్ముకొని పైసలు సంపాదించాలి చెప్పండి మీరు ఆలోచన. అందుకని నాకు ఇదేం కనబడుతుంది మరి మీ ఆలోచన. ఇప్పుడు తవ్వుకపోతాను మట్టి, అట్లే తవ్వుకపోతారు కావచ్చు, అట్లా తవ్వుకపోతాను కావచ్చు మీ ఆట మాట్లాడేది. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పట్టుకొచ్చింది మీరు, సంతోషం. ఇంజనీరింగ్ కాలేజ్ పట్టుకొచ్చింది. ఎక్కడ కడతారు? మళ్ళీ గుట్టలు తవ్వే కదా మీరు కట్టేది. ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఆ గుట్టలు తవ్వేదంటే మట్టి పైసలు మీకు వస్తాయని చెప్పి ఉద్దేశంతోనే మీరు కడతాను. కానీ మీ స్వలాభం కోసం మాట్లాడుతున్న మాటలు తప్ప ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏం మాత్రం లేదని మీకు తెలియజేస్తాను. ఇవాళ మీరు కరీంనగర్ మాట్లాడేది కూడా మీ స్వలాభం కోసమే. ఎవరికి లాభం అది? ఎవరికి లాభం అని చెప్పి మీరు మాట్లాడుతుండో మాకు తెలియాలి. ఖచ్చితంగా ఈ డివిజన్ అనేది జరగద్దు. ఏది హుస్నాబాద్ లోపల తీసుకపోయి కరీంనగర్ కలుపుతామని చెప్పి మాట కానీ, లేకపోతే ఏదో ఇంకేదో చేస్తామని చెప్పి విషయం మాత్రం మీరు ఇంకొకసారి లేవనెత్తుంటే ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.